అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 30 డేస్ ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ ఫ్రెండ్స్. మనం సక్సెస్ఫుల్గా 11 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇవాళ మన డే 12లో అసలు ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది ముందుగా చూసే ముందులా అసలు డే 11లో ఏం కవర్ చేసాం అనేది క్విక్గా రివైజ్ చేసుకుని అప్పుడు డే 12 టాపిక్స్ గురించి మాట్లాడదాం. లాస్ట్ సెషన్ ఏదైతే మనం డిస్కస్ చేసామో అందులో నంపై గురించి మాట్లాడామన్నమాట. నంపై అనేది ఒక మాడ్యూల్, పైథాన్ మాడ్యూల్. అవునా? ఎస్. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అంటే ఒక అందులోనే మనకి ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, అలాగే క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే. సో మాడ్యూల్లోనే మనకి అన్ని బంచ్గా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అయితే ఈ మాడ్యూల్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఈ మాడ్యూల్ని మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే ఏదైనా మాడ్యూల్ని యూజ్ చేయొచ్చు. ఓకే. ఏదైనా మాడ్యూల్ని యూజ్ చేయాలంటే వాటిని ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటి? వాటి యొక్క సింటాక్స్ ఏంటి? పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. ఈ మాడ్యూల్ నేమ్ని మాత్రం మనం ఏ కేసులో పెట్టాలనేది మనకు తెలియదు కాబట్టి మనం .pypi రిపాజిటరీని విజిట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఈ రిపాజిటరీని విజిట్ చేసినప్పుడు మనకు ఆ కమాండ్ అక్కడ క్లియర్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ కమాండ్ అక్కడ నుంచి కాపీ చేసుకుని మనం కన్సోల్ దగ్గర పేస్ట్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో అసలు నంపై అంటే అర్థం ఏంటి? నంపై అంటే న్యూమరికల్ పైథాన్ అని చెప్తారు. ఓకే. నంపై అంటే న్యూమరికల్ పైథాన్ అని అర్థం అన్నమాట. ఈ నంపై 2005లోనే డెవలప్ చేశారు. ఓకే. అసలు నంపై వల్ల యూజ్ ఏంటంటే న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చూసారా? ఈ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ని చేయడానికి మనం ఈజీగా చేయడానికి నంపై మాడ్యూల్ వాడతాం. ఎందుకంటే వాటికి కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ నంపై మాడ్యూల్లో రెడీగా ఉంటాయి అన్నమాట. రైట్. ఇప్పుడు నంపై గురించి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? నంపై అనే ఒక మాడ్యూల్ ఎస్పెషల్గా ఎరేస్ తో డీల్ చేస్తుంది. ఎరేస్ అనే ఆబ్జెక్ట్స్ తో డీల్ చేస్తుంది. ఎరేస్ లో కనుక డేటాని ఆర్గనైజ్ చేస్తే, ఎరేస్ లో కనుక డేటాని స్టోర్ చేస్తే మనం ఎటువంటి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఈ ఎరేస్ అన్ని కూడా మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, అంటే ఒకసారి క్రియేట్ చేసిన వాటిని చేంజ్ చేయగలం. ఓకేనా? రైట్. అండ్ ఎరేస్ ఎప్పుడు కూడా మనకి జనరల్ గా స్క్వేర్ బ్రేసెస్ లోనే వాటి యొక్క డేటాని, ఓకే, ఏదైతే ఆ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా స్క్వేర్ బ్రేసెస్ లోనే ఇంక్లూడ్ చేసుకుంటాయి. అయితే ఈ ఎలిమెంట్స్ లేదా ఈ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా స్పేస్ సపరేటెడ్ ఉంటాయి, కానీ కామా సపరేటెడ్ మాత్రం ఉండవు. కామా సపరేటెడ్ ఉంటే అది లిస్ట్ అయిపోద్ది. ఓకేనా? రైట్. సో నమ్ అరేస్ అనేది మళ్ళా ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా స్లైసింగ్ కూడా చేయొచ్చు మనం. సో ఈ అరేస్ టాపిక్ లోని మనం 1D అరేస్ గురించి నేర్చుకున్నాము, 2D అరేస్ గురించి నేర్చుకున్నాము, అలాగే ND అరేస్ గురించి కూడా నేర్చుకున్నాము. ఎన్ డైమెన్షనల్, 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, N డైమెన్షనల్. అసలు అరేస్ ఎలా బిల్డ్ చేయొచ్చండి అంటే మనకి నంపైలో అరే అని ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం అరేస్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే. అరేస్ ని
ఫామ్ చేసుకోవచ్చు అనమాట ఎరే ఫంక్షన్ యూజ్ చేసి. తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం ఎరేస్ పరంగా? ఇండెక్సింగ్ చూసాం, స్లైసింగ్ చూసాం. తర్వాత ఇంకొన్ని ఫంక్షన్స్ ఏవైతే చూసామంటే మనం జీరోస్ ఫంక్షన్ చూసాం, వన్స్, ఫిల్, ఐడెంటిటీ, అరేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. అరేంజ్ అనేది మాత్రం ఎప్పుడు వన్ డైమెన్షనల్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకే, అది టూ డైమెన్షన్ కానీ ఎన్ డైమెన్షనల్ అరేస్ని బిల్డ్ చేయదు. అరేంజ్ మనం రీషేప్ మన ఫంక్షన్ యూజ్ చేసి, ఓకే, ఈ అరేస్ని మనం రీషేప్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని టూ డైమెన్షనల్ అరే కన్వర్ట్ చేయడం, లేదా ఒక టూ డైమెన్షనల్ అరే ఉంటే దాన్ని త్రీ డైమెన్షన్ కన్వర్ట్ చేయడం, ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మనకి అలాగే మనకి అసలు ఎక్కడ పాసిబుల్ అవుతుంది ఎక్కడ అవ్వదు అనేది కూడా మనం ముందుగానే తెలిసిపోతుంది. ఓకే, వాల్యూస్ అనేవి మ్యాప్ అవ్వాలి ఫ్రెండ్స్. మ్యాప్ అవ్వకపోతే మాత్రం మనకి ఎటువంటి ఉపయోగం మాత్రం జరగదు. రైట్. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. అలాగే అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా ట్రై చేసాం అరేస్ మీద. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సారీ, మాడ్యులస్, డివిజన్, ఫ్లోర్ డివిజన్ మరియు ఎక్స్పోనెన్షియల్. ఇవన్నీ కూడా ట్రై చేసాం. అవునా? వీటితో పాటు మనం ఏమేమి ఫంక్షన్స్ ట్రై చేసాం? యాడ్ ఫంక్షన్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, సారీ డివైడ్, మాడ్, మాడ్, దీనికి ఫ్లోర్ డివిజన్, పవర్. సో అన్నిట్లో కూడా మనం ఏం అబ్జర్వ్ చేసామంటే సేమ్ అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఏదో ఆపరేటర్ వాడినా లేదా నంపైలో ఉన్న ఈ ఫంక్షన్స్ వాడినా మనకు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. రైట్. సో ఇక్కడతో మనకి నంపై అనేది క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాండాస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాండాస్ మాడ్యూల్. అసలు పాండాస్ మాడ్యూల్ ఎందుకు యూస్ నేర్చుకోవాలి, లేదంటే ఒక పాండాస్ మాడ్యూల్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డేటాని మ్యానిపులేట్ చేయాలంటే, ఓకే, డేటాని మ్యానిపులేట్ చేయాలంటే మనం పాండాస్ మాడ్యూల్ని నేర్చుకుని తీరాలి. ఓకే, అలాగే మనం దీన్ని పాండాస్ యూజ్ చేసి అనాలిసిస్ కూడా చేయొచ్చు. బట్ మెయిన్ పర్పస్ వచ్చేసి మ్యానిపులేషన్ అన్నమాట. ఓకేనా? సో డేటాని మ్యానిపులేట్ చేయడానికి కోసం పాండాస్ మాడ్యూల్ని యూజ్ చేస్తాము. పాండాస్ అంటే అర్థం ఏంటంటే పిఏఎన్ మూడు కలిపితే ప్యానల్ అని అర్థం. ప్యానల్ అండ్ డిఏ అంటే డేటా. సో పాండాస్ అంటే దాని అర్థం ప్యానల్ డేటా అని ఫ్రెండ్స్. ఓకే, రైట్. సేమ్ నంపై ఎలా అయితే 2005లో డెవలప్ చేశారో పాండాస్ 2008లోనే డెవలప్ చేశారు. అంటే నంపైయే ఫస్ట్ డెవలప్ చేశారనమాట. అండ్ సేమ్ పాండాస్ మాడ్యూల్ కూడా రెండు సిలో మరియు పైథాన్లో డెవలప్ చేశారు. ఓకే, అండ్ మనం అనుకున్నట్టుగా ఏదైనా మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేయాలంటే దాని సింటాక్స్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. దాని సింటాక్స్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. మరి పాండాస్ ఇన్స్టాల్ చేయాలి అఖిల్ అంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్. పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి పాండాస్ అనేది ఇన్స్టాల్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. బట్ పాండాస్ మనం ఇన్స్టాల్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
ఈ పాండాస్ నంపై కొన్ని ఇంపార్టెంట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో లైబ్రరీస్, ఓకే, ఇవన్నీ కూడా మనకి రెడీగా అవైలబుల్ ఉంటుంది అనమాట. మన లోకల్ మెషిన్లో ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. దేనివల్ల? అన్నకొండ నావిగేటర్ అనే ఒక సాఫ్ట్వేర్ వల్ల మనకి ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయి ఉంటాయి అన్నమాట. మనకి ఏవైతే మాడ్యూల్స్ లేవో వాటిని మాత్రం మనం ఇన్స్టాల్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో ఒక్కసారి మీకోసం ట్రై చేసి చూపించేస్తా. నేను ఆ కమాండ్ని కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ కన్సోల్లో పేస్ట్ చేస్తున్నా, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ. ఏమొచ్చింది మెసేజ్? రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఓకే. సో నా లోకల్ మెషిన్లో పాండాస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ పర్టికులర్ లొకేషన్లో పాండాస్ నాకు అవైలబుల్గా ఉంటుంది. సి డ్రైవ్లో సైడ్ ప్యాకేజ్ అని ఒక సబ్ ప్యాకేజ్ వెళ్తే కనుక మనకి పాండాస్ 1.4.4 వర్షన్తో మనకి అవైలబుల్గా ఉంది. సో అలా వెళ్ళి చెక్ చేసుకోవటం. రైట్. అసలు పాండాస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే, మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం పాండాస్ యూజ్ చేస్తాం అనేసి. అవునా? అయితే ఇన్ కేస్ డేటాని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, పాండాస్లో మనం డేటాని స్టోర్ చేయాలనుకుంటే 3 డేటా స్ట్రక్చర్స్ ద్వారా మనం స్టోర్ చేయగలం. ఒకటి వచ్చేసి సిరీస్, ఇది 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని బిల్డ్ చేస్తాను అనమాట. రెండోది డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ అనేది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ని బిల్డ్ చేస్తుంది. లేదనుకుంటే ప్యానల్. మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో మన డేటాను స్టోర్ చేయాలనుకుంటే ప్యానల్కి మనం వెళ్ళాలన్నమాట. సిరీస్, డేటా ఫ్రేమ్, ప్యానల్. 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట ఇవి బిల్డ్ చేస్తాయి. రైట్. సో ఒక్కసారి మనం సిరీస్తో మొదలెడదాం. అసలు సిరీస్ అంటే ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుద్ది, ఓకే, 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఎలా బిల్డ్ అవుతుందని నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో పై పాండాస్లో మనం 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేయాలంటే అది సిరీస్ ద్వారానే అవుతుంది. ఓకే. అయితే ఈ సిరీస్ అనేది ఏంటంటే ఇది ఒక 1 డైమెన్షనల్ లేబుల్డ్ ఏరియా అని చెప్పొచ్చు. లేబుల్డ్ అంటే ఏంటి, దానికి ఒక స్పెసిఫిక్ ట్యాగ్ అన్నమాట. ఓకే. అయితే ఈ పర్టికులర్ సిరీస్లో మనకు ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్స్ మాత్రమే అలౌ చేస్తుంది. ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా లేదా ఆ వాల్యూస్ అన్నిటికి కూడా టైప్ ఒకటే ఉండాలి. ఓకే. సో హోమోజీనియస్ డేటా అంటున్నాం. దో ఉందా? సో హోమోజీనియస్ అంటే సేమ్ అన్నమాట. రైట్. అసలు సింపుల్ గా మాట్లాడాలంటే సిరీస్ అంటే ఏంటనుకుంటున్నారు? సిరీస్ అంటే ఒక కాలం, ఎక్సెల్ షీట్ లో ఒక కాలం తీసుకుంటే అదే సిరీస్. ఓకే. సిరీస్ లో ఉండే వాల్యూస్ అన్ని కూడా మ్యూటబుల్. అది మ్యూటబుల్. సో ఒకసారి క్రియేట్ చేసినా కూడా మళ్ళీ మనం చేంజ్ చేయగలం. అంటే ఇది ఐటమ్ అసైన్మెంట్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది. సిరీస్ అనే ఒక ఆబ్జెక్ట్ ఐటమ్ అసైన్మెంట్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది. అందుకని మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట సిరీస్ అనేది మ్యూటబుల్ అని. సిరీస్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంది. పాండాస్ డాట్ సిరీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ డి టైప్. అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం సిరీస్ గా కన్వర్ట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ తర్వాత ఇండెక్స్ ఏమైనా కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు ఇండెక్స్ గా. సో సిరీస్ ఆబ్జెక్ట్ కూడా ఇండెక్స్ ఫ్రెండ్స్, అవి కూడా ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇండెక్సింగ్ సపోర్ట్ చేసినట్టే ఆబ్వియస్గా స్లైసింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అవునా? డి టైప్. సో డి టైప్ అనేది మనం కావాలంటే స్పెసిఫిక్గా టైప్ మెన్షన్ చేసుకోవాలి. రైట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి అసలు సిరీస్ ఎలా బిల్డ్ చేస్తాం అనేది చూద్దాం. సో దానికోసం నేను పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. చూడండి. ఎందుకంటే
ఈ ఫంక్షన్స్ లేదా వేరియబుల్స్ లేదా క్లాసెస్ ఏవైతే ఈ పాండాస్ లైబ్రరీలో ఉన్నాయో, పాండాస్ మాడ్యూల్ ఉన్నాయో, వాటిని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి? మన లోకల్ మెషిన్ నుంచి పైథన్స్ మెమరీలోకి ఇంపోర్ట్ అవుతుంది. ఓకే. సో పైథన్స్ మెమరీలోకి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి అందులో ఉన్నవి ఇంకా ఏదైనా మనం యాక్సెస్ చేయొచ్చు. సో పాండాస్ మాడ్యూల్ ఉన్నవి ఏదైనా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి అంటాం. అట్లే ఇంతకు ముందు నంపైని ఎన్పిగా చేసాం, గుర్తుందా? అవును. పాండాస్ని పీడీగా ఎందుకు? ఇంకేదైనా యూస్ చేయొచ్చు కదా. ఏది కావాలంటే అది యూస్ చేయొచ్చు. ఓకే. ఏ ఎలియాస్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారంటే అది ఇవ్వచ్చు. కానీ పీడి అనేది స్టాండర్డ్ యూనివర్సల్ నేమ్. స్టాండర్డ్ యూనివర్సల్ షార్ట్ కట్ నేమ్ అని అర్థం. ఓకే. సో పాండాస్ అనేది ఇంపోర్ట్ అయిపోయినాయి కదా. ఇంకా పాండాస్ ని ఎక్కడ కూడా మనం పాండాస్ అని పిలవక్కర్లా. దాన్ని పీడి అని పిలిస్తే చాలు. ఓకేనా? దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తాను. లిస్ట్ లో ఏమున్నాయి? ఇంటీజర్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఈ లిస్ట్ అని ఎలా తెలిసింది నాకు? స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసామా? ఎలిమెంట్స్ అన్ని కూడా కామా సపరేటెడ్ ఉన్నాయా? మరి ఇది లిస్ట్ ఆఫ్ ఇంకేమైంది ఫ్రెండ్స్? సో ఒక లిస్ట్ ని తీసుకొని ఆ లిస్ట్ ని లిస్ట్ వన్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే ఆ లిస్ట్ లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఎలాగో సిరీస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సిరీస్ యొక్క సింటాక్స్ ఏంటి? పీడీ డాట్ సిరీస్. సిరీస్ అనేది ఒక ఫంక్షన్. ఓకే. సో పీడీ అనేది మన మాడ్యూల్. సిరీస్ అనే ఫంక్షన్ పీడీ లోపల ఉంది కాబట్టి, పాండాస్ లోపల ఉంది కాబట్టి పీడీ డాట్ సిరీస్ అని రాస్తారు అనమాట. ఓకే. సో పీడీ డాట్ సిరీస్ అని రాసినప్పుడు దాని లోపల ఏ ఆబ్జెక్ట్ అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో సిరీస్ లోకి ఆ ఆబ్జెక్ట్ ని ఇవ్వాలి. నేను ఈ లిస్ట్ ని సిరీస్ లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ లిస్ట్ వన్ అని ఇస్తాను. ఓకే. చూడండి, అయిపోయిందా? అదొక సిరీస్ ఆబ్జెక్ట్ చూడండి. ఎస్ అనేది సిరీస్ ఆబ్జెక్ట్, సైజ్ వచ్చి 6. ఇవి ఎలిమెంట్స్. ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిందంటే స్లైసింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. రైట్. ఆ సిరీస్ ని కన్సోల్ ప్రింట్ చేద్దాం. ఆ సిరీస్ తో పాటు దాని యొక్క టైప్ కూడా ప్రింట్ చేద్దాం అంటే ఇదిగోండి, ఇది సిరీస్ ఆబ్జెక్ట్. ఓకే. సిరీస్ ఎస్ యొక్క ఏంటి టైప్? పాండాస్ డాట్ ఫోర్ డాట్ సిరీస్ డాట్ సిరీస్ అని ఉంది. అది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనం ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఇది సింపుల్ గా సిరీస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్. సో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుని ఆ లిస్ట్ ని మనం ఏం చేసాం, సిరీస్ గా కన్వర్ట్ చేసాం. ఓకే. అందుకే ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తా. చాలా ఉన్నాయి మన దగ్గర, లోపల దాచాం అంతే. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 6 వాల్యూస్ ఉన్నాయి, అన్ని కూడా ఇంటీజర్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో లిస్ట్ బిల్డ్ చేశా. ఆ లిస్ట్ ని యూజ్ చేసి కూడా నేను ఒక సిరీస్ ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తున్నా. బట్ ఇక్కడ డి టైప్ మాత్రం ఫ్లోట్ అని మెన్షన్ చేస్తున్నా. అంటే ఇక్కడ డి టైప్ ఏం మెన్షన్ చేయకపోతే అది ఏం తీసుకుంది? ఇంటీజర్. బట్ నాకు అలా కాదు, ఫ్లోట్ వాల్యూస్ కావాలి. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఇవన్నీ కూడా డేటా టైప్ ఫ్లోట్ గా ఉండాలి అనేసి డి టైప్ ఫ్లోట్ అని చెప్తున్నాను. అండ్ ఈ సిరీస్ ని మళ్ళీ ఎస్ లోనే స్టోర్ చేస్తున్నా, మరి ప్రింట్ చేస్తున్నా. చూడండి, 1.0, 2.0 ఇలా 6.0 వరకు ఉన్నాయి వాల్యూస్. ఓకే. రైట్. అఖిల ఓ పని చేయి, ఇంకో లిస్ట్ తీసుకో, బట్ ఈ లిస్ట్ లో అన్ని వాల్యూస్ ఉండాలి, అన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి.
10 అనేది ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, స్ట్రింగ్. సో మన లిస్ట్ డిఫైన్ చేస్తాను. ఆ లిస్ట్ ని నేను సిరీస్ గా కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, ఆ లిస్ట్ ని, ఆ సిరీస్ ని నేను ప్రింట్ చేస్తాను. చూడండి. క్లియరా? ఇదంతా సిరీస్, అండ్ టైప్ కూడా అడుగుతున్నాం కాబట్టి సిరీస్ అని ఇస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను సేమ్ అదే లిస్ట్ తీసుకున్నా, ఆ లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నా ఒకసారి. తర్వాత ఈ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని సిరీస్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ సిరీస్ ఆబ్జెక్ట్ ని తీసుకుని ఆ సిరీస్ ఆబ్జెక్ట్ కి ఇండెక్స్ వాల్యూస్ కూడా పాస్ చేస్తున్నాను అనమాట. ఏం ఇండెక్స్ వాల్యూస్ పాస్ చేస్తున్నా? ఎస్టీ నెంబర్, నేమ్, మార్క్స్, డెసిగ్నేషన్. అంటే బై డిఫాల్ట్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వకపోతే 0 1 2 3 అలా తీసుకుంటాం మేము. ఓకే, అలా కాకుండా మనకి ఏమైనా ఇండెక్స్ వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే అవన్నీ ఇవ్వచ్చు. ఓకే, సో పాస్ చేసి చూద్దాం ఎట్లా తీసుకుంటుందో. ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి. సో ఇవి వచ్చేసేసి ఇండెక్స్, అండ్ ఈ పర్టికులర్ కాలం వచ్చేసి వాల్యూస్. ఓకే, సో మనకి స్పెసిఫిక్ గా ఇండెక్స్ వాల్యూస్ ఇద్దాం అనుకుంటే ఏంటి, మనం ఆ ఇండెక్స్ వాల్యూస్ కూడా పాస్ చేసుకోవచ్చు. లేకపోతే బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అయింది ఇండెక్సింగ్ పైథాన్ లో. ఓకేనా, రైట్. ఇప్పటివరకు లిస్ట్ తో చేశాం కదా. ఒక టపుల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఒక టపుల్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తున్నా. అంటే ఒక టపుల్ ఆబ్జెక్ట్ ని టప్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేశాను. ఈ టప్ ని యూజ్ చేసుకుని, ఈ టపుల్ ని యూజ్ చేసుకుని సిరీస్ బిల్డ్ చేస్తున్నా. ఒక సిరీస్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తున్నా, దాన్ని మళ్ళీ S1 స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ సిరీస్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఏంటంటే సింపుల్ గా మన కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, లిస్ట్ ఆబ్జెక్ట్, టపుల్ ఆబ్జెక్ట్, అంటే ఇంకా డిక్షనరీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అరే ఆబ్జెక్ట్. ఓకేనా, ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్ తీసుకుని ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి సిరీస్ ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ తీసుకుంటే తీసుకోండి. అసలు ఈ డిక్షనరీని ఎలా తెలుస్తుంది? వాల్యూస్ ఏ ఫార్మాట్ లో ఉన్నాయి? కీ కాల్ వాల్యూ. సో కీ వాల్యూ పేర్స్ ఉన్నాయా? ఉన్నాయి. కీ వాల్యూ పేర్స్ ఏ డేటా టైప్ లో కనిపిస్తుంది మనకి? డిక్ట్ డేటా టైప్. సో డిక్షనరీ అయినా ఈ కీ వాల్యూ పేర్స్ అన్ని కూడా ఫ్లవర్ బ్రేసెస్ లో ఉన్నాయా? ఉన్నాయి. సో ఇది ఒక డిక్షనరీ. ఓకే, ఈ డిక్షనరీని డిఫైన్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఇనిషియల్ గా. తర్వాత ఆ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి. కీ వాల్యూ పేరు sub1 పైథాన్, sub2 జావా, sub3 డిఎస్, sub4 ఎంఎల్. ఓకే, ఈ డిక్షనరీ యాజ్ ఇట్ ఈస్ సిరీస్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. పీడీ డాట్ సిరీస్ ఆఫ్ D1. అఖిల అలా అవుతుందా? అయింది. వాల్యూస్ అన్ని కాలంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సింగిల్ కాలం కదా, సిరీస్ అంటే ఒక సింగిల్ కాలం కదా. సో పైథాన్, జావా, డిఎస్, ఎంఎల్ అనేది వాల్యూలో ఉన్న కాలంలో ఉన్న వాల్యూస్కి వెళ్ళిపోతుంది. మరి sub1 sub2 sub3 sub4 అకి ఇవన్నీ కూడా ఇండెక్స్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. సో సో సిరీస్ క్రియేట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. సో నాకు తెలిసి ఏంటి సిరీస్ యొక్క సింటాక్స్ అర్థమైతే ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా మనం ఈజీగా సిరీస్ దాన్ని యూజ్ చేసుకుని ఒక సిరీస్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేసేయచ్చు. సో ఏంటమ్మా అంటే ఫస్ట్ పాండాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ పాండాస్ డాట్ సిరీస్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంతే, రైట్. అదే సిరీస్ ఆబ్జెక్ట్ ఒక నంపై అరే ద్వారా చేద్దాం. సో దానికోసం పాండాస్ నంపై రెండు ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, పీడి ఎన్పి రెస్పెక్టివ్గా అవి రెండు ఇంపోర్ట్ చేసుకుని
ఫస్ట్ అసలు ఒక నంపై ఎరే క్రియేట్ చేస్తున్నాం. ఎటువంటి ఎరే క్రియేట్ అయింది? ఇది ఒక వన్ డైమెన్షన్ ఎరే క్రియేట్ అయింది. ఒక లిస్ట్ ని ఎరేగా కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ఎరే ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా ఎరే అనే ఒక దాంట్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయింది. తర్వాత ఈ డేటా అరే యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం? ఈ అరేని యూస్ చేసుకుని మనం సిరీస్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తున్నాం. చూడండి. ఓకేనా? క్లియరా? సో అరే ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏమైంది? సిరీస్ ఆబ్జెక్ట్ అయింది. ఫస్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ అరే ఆబ్జెక్ట్ అయింది. అరే ఆబ్జెక్ట్ సిరీస్ ఆబ్జెక్ట్ అయింది. ఓకే. సో సింటాక్సెస్ కనుక తెలిస్తే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ అలా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. రైట్. సో ఇప్పటివరకు మనం జస్ట్ ఓన్లీ వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ని చూసాం. వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తారు ఏంటి అనేది మాత్రమే చూసాం. సో టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. పాండాస్. ఓకేనా? సో టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ని పాండాస్ లో మనం బిల్డ్ చేయాలంటే దానికి ఉపయోగపడేది డేటా స్ట్రక్చర్, డేటా ఫ్రేమ్. ఓకే. ఒక డేటా ఫ్రేమ్ లో మన డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు డేటా అనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో కనిపిస్తుంది అనమాట. ఓకే. రోస్ అండ్ కాలమ్స్ షేప్ లో మనకి ఒక టేబుల్ ఫార్మాట్ లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సో మనం టైం అగైన్ కూడా డేటా ఫ్రేమ్స్ వాడతాం ఫ్రెండ్స్. ఈ డేటా ఫ్రేమ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనకి డేటా అనేది రియల్ వరల్డ్ లో స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. అవునా? ఏదైతే డేటా మనం డేటాబేసెస్ లో స్టోర్ చేస్తామో, ఓకే, ఎటువంటి డేటా మీద మనం రియల్ వరల్డ్ లో పని చేస్తామో ఆ డేటాని మనం డేటా బేసెస్ లో స్టోర్ చేస్తాం. ఆ డేటాబేస్ లో ఉండేది టేబుల్స్. ఓకే. సో టేబుల్స్ అంటున్నాం కాబట్టి స్పెసిఫిక్గా ఖచ్చితంగా అది స్ట్రక్చర్డ్ డేటా అయి ఉంటుంది. అంటే డేటా రోస్ కాలమ్స్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే హారిజాంటల్ రోస్, వర్టికల్ కాలమ్స్ రూపంలో ఉంటే అది డేటా ఫ్రేమ్ అని చెప్తాం. ఓకే. అయితే ఈ కాలమ్స్ లో ఉండే ఈ డేటా ఫ్రేమ్ ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు అంటే ఎన్ని కావాలంటే అన్ని కాలమ్స్ ఉండొచ్చు. అయితే ఈ కాలమ్స్ అన్నిటిలో కూడా సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఉండాలా? అన్నిటికి కూడా సేమ్ డేటా టైప్ ఉండాలంటే అవసరం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా ఉందనుకుందాం. ఇంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ కాలంలో ఇంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లేదంటే ఫ్లోట్ వాల్యూస్ ఉండొచ్చు. అలా రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎటువంటి డేటా అయినా ఉండొచ్చు. ఓకేనా? అయితే ఈ సైజ్ ఆఫ్ డేటా ఫ్రేమ్ అనేది మ్యూటబుల్. సో అది ఎప్పుడు ఫిక్స్డ్ కాదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యూటబుల్. అయితే అసలు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి మన సింటాక్స్ ఏంటి? పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్ ఫంక్షన్. ఓకే. సో పాండాస్ అనేది మన మాడ్యూల్. సో మాడ్యూల్ డాట్ ఫంక్షన్ నేమ్. ఓకే. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇక్కడ డేటా ఫ్రేమ్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ పారామీటర్స్: ఆబ్జెక్ట్, ఇండెక్స్, కాలమ్స్, డి టైప్. అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం కన్వర్ట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇండెక్స్, మనకి రిక్వైర్మెంట్ ఇండెక్స్, మనకి ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఉంటే అది ఇవ్వచ్చు, లేదంటే బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అయిపోద్ది. కాలమ్స్ అంటే ఆయన స్పెసిఫిక్ కాలమ్స్ మీద యూస్ చేసుకున్నాం, లేదంటే ఒక స్పెసిఫిక్ ని కాలం మీద రిమూవ్ చేస్తున్నాం, అలాంటి కేసెస్లో ఉంటే ఆ కాలమ్స్ ద్వారా చేసుకోవచ్చు. డీ టైప్ వచ్చేసి ఎటువంటి డేటా మీద వర్క్ చేస్తున్నామో అది చెప్పిద్ది అనమాట డీ టైప్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం కొన్ని డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు జస్ట్ ఓన్లీ సిరీస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, అవునా? సో ఇప్పటి నుంచి కొన్ని డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను పాండాస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా పీడీ లాగా. సో షార్ట్ కట్ నేమ్ అనమాట ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అంటున్నా. సో ఒక షార్ట్ కట్ ఎలియాస్ నేమ్ ఇస్తాం పాండాస్ కి, పీడీ అని. ఇంపోర్ట్ అయినా అయిపోయింది. ఒక లిస్ట్ ని స్టోర్ చేసుకుంటున్నా.
ఎల్ఎస్టి అనే ఒక వేరియబుల్లో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ని స్టోర్ చేసుకుంటాం. 10, 20, 30, 40. ఓకే, షోన్. సో 10, 20, 30, 40 నంబర్స్ని ఇంటీజర్స్ని తీసుకుని ఒక లిస్ట్లో పెట్టాము. ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని మనం డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తాం. సింటాక్స్ ఏంటి? పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ పాండాస్ని మనం ఎక్కడ కూడా ఇంకా పాండాస్ అని పిలవక్కర్లేదు. ఎందుకు? పాండాస్ని పీడి అని ఎలియాస్ నేమ్ ఇచ్చేసాం కదా. సో ఆ అలియాస్ నేమ్ ఇచ్చినప్పుడు మనం ఇంకెక్కడ కూడా పీడి పాండాస్ అని మెన్షన్ చేయక్కర్లా, డైరెక్ట్గా పీడి అని ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే, సో పీడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఎల్ఎస్టి, అదే లిస్ట్ అని చెప్తే ఈ పర్టికులర్ లిస్ట్ కాస్త డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ అయింది. చూడండి, డిఎఫ్ అనేది డేటా ఫ్రేమ్. దాని సైజ్ ఎంత? 4, 1. అదేంటది? డేటా ఫ్రేమ్ మనకి 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదా. ఇదిగో 2 డైమెన్షన్స్. ఒక డైమెన్షన్ రోస్ గురించి చెప్తుంది, ఇంకొక డైమెన్షన్ కాలమ్స్ గురించి చెప్తుంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఒకటే కాలమ్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. రెండు ఇండెక్స్డ్. చూడండి, కాలమ్స్ కైనా 0 నుంచే స్టార్ట్ అవుతుంది ఇండెక్స్, రోస్ కైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పైథాన్ లో బై డిఫాల్ట్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది అనమాట. రైట్, ఆ డేటా ఫ్రేమ్ ని మనం ప్రింట్ చేస్తున్నాం కన్సోల్ ని ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక నెస్టెడ్ లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్ లోపల 2 లిస్టులు ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ లో వచ్చేసి అన్ని ఇంటీజర్స్, సెకండ్ లిస్ట్ లో వచ్చేసి ఓన్లీ స్ట్రింగ్స్. ఓకే, ఈ నెస్టెడ్ లిస్ట్ ని కాస్త మనం డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే 2 కాలమ్స్ జనరేట్ అవుతాయి. చూడండి, సరే 2 రోస్ గా తీసుకొస్తాయి అనమాట. 2 రోస్ 4 కాలమ్స్ అవుతాయి. 2 రోస్ 4 కాలమ్స్ అవుతాయి. ఫస్ట్ మొత్తం వచ్చేసేసి మనకి ఫస్ట్ రో, ఫస్ట్ ఎరే, ఫస్ట్ లిస్ట్ వచ్చేసి మొత్తం ఫస్ట్ రో, అండ్ సెకండ్ లిస్ట్ వచ్చేసి మొత్తం సెకండ్ రో. రైట్, నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ లిస్ట్ తీసుకున్నా. బట్ ఈ నెక్స్ట్ లిస్ట్ లో మాత్రం మనకి ఇన్ టోటల్ 4 లిస్టులు ఉన్నాయి. ప్రతి లిస్ట్ లో కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఈ నెక్స్ట్ లిస్ట్ ని యూజ్ చేసి నేను డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇండెక్స్ మాత్రం నాకు 1, 2, 3, 4 మాత్రమే కావాలి. నాకు 0 నుంచి వద్దు. ఓకే, సో నా ఇండెక్స్ వాల్యూస్ నేను స్పెసిఫై చేశాను. సో అంటే ఈ వాల్యూసే తీసుకుంటుంది. కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని అంటాం కదా, అంటే కాలమ్స్ కి పేర్లు ఇవి. ఓకే, సో ఇది డేటా ఫ్రేమ్ అనేది ఫంక్షన్, ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇది లిస్ట్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇండెక్స్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, ఒక పారామీటర్. ఆ పారామీటర్ కి ఇది వాల్యూస్, కాలమ్స్ కి ఇది వాల్యూస్. ఈ డేటా ఫ్రేమ్ లో 2 కాలమ్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఆ కాలమ్స్ కి రోల్ నెంబర్ నేమ్ అనేది 2 వాల్యూస్ అన్నమాట. సో రన్ చేస్తున్నా. అయిపోయిందా? ఎస్, ఒకసారి ప్రింట్ చేస్తుందాం. అవును. అంటే ఏంటి? ఒక లిస్ట్ వాడి లిటరల్ గా మనం ఒక టేబుల్ లాగా బిల్డ్ చేసుకుంటున్నాం అనమాట. డేటా ఫ్రేమ్ అనేది సింపుల్ చెప్పాలంటే ఒక టేబులే. ఎందుకంటే ఇది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదా. టేబుల్లో మనకి ఎలా అయితే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో, సేమ్ డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ లో కూడా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి రోస్, కాలమ్స్, అండ్ ఈ నంబర్స్ వచ్చేసి ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, అలాగే ఒక టపుల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, నెస్టెడ్ టపుల్. సేమ్ అదే ఫార్మాట్ లో ఏం చేస్తున్నా, ఆ టపుల్ ఆబ్జెక్ట్ ని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నా.
ఓకే, సి ఆ డేటా ఫ్రేమ్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇది ఒక కాలం, ఇది ఇంకొక కాలం. ఓకే, సో నెస్టెడ్ లిస్ట్ ద్వారా చేసాం, నెస్టెడ్ టపుల్ ద్వారా చేసాం. ఇప్పుడు ఏకంగా డిక్షనరీ యూజ్ చేస్తున్నాం. డిక్షనరీ యూజ్ చేసి డేటా ఫ్రేమ్ ని బిల్డ్ చేస్తున్నాం. ఓకే, సో అసలు ఈ డిక్షనరీలో మనకి ఏమేమి ఉన్నాయి, ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అంటే టోటల్ 3 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. ఒకటి నేమ్స్, అండ్ ఇక్కడ మనం నేమ్స్ చూడగలుగుతాము. సబ్జెక్ట్స్, ఓకే, కొన్ని సబ్జెక్ట్ నేమ్స్ ఉన్నాయి. అండ్ ఏజెస్. ఓకే, ఏజ్ పెడితే బాగుండేమో. ఎస్. ఓకే, సో నేమ్స్ కాదు, నేమ్, సబ్జెక్ట్. రైట్. సో బహుశా కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పే, ఓకే, అబ్దుల్ కలాం, అండ్ వాళ్ళు చెప్పే కొన్ని సబ్జెక్ట్స్ అండ్ వాళ్ళ ఏజ్ అని కొన్ని తీసుకొచ్చాం. ఇది ఒక డిక్షనరీ, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ డిక్షనరీని మనం డేటా ఫ్రేమ్ పాస్ చేసినప్పుడు, అంటే ఇది ఒక డేటా ఫ్రేమ్ గా క్రియేట్ చేయాలన్నప్పుడు, ఇవన్నీ కూడా వాల్యూస్ అన్నీ కూడా మనకి వాల్యూస్ లో కూర్చుంటాయి. మరి కాలం నేమ్స్ లో ఏమొస్తాయి అంటే ఇవి వస్తాయి. నేమ్ అనేది ఒక కాలం నేమ్, సబ్జెక్ట్ అనేది ఒక కాలం నేమ్, ఏజ్ అనేది ఇంకొక కాలం నేమ్. ఓకే, సో ఈ 3 కాలం నేమ్స్ కింద వస్తాయి. ఒకసారి అది రన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అండ్ బై డిఫాల్ట్ ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అయిపోద్ది కదా, సో ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. రైట్. సిరీస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా మనం డేటా ఫ్రేమ్ చేయొచ్చు యాక్టివ్. యా, ఇక్కడ అదే చేసేది మనం. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే పీడీ డాట్ సిరీస్ అని చెప్పేసి 10, 20, 30, 40 అంటే ఒక లిస్ట్ ని నేను సిరీస్ ఆబ్జెక్ట్ కి కన్వర్ట్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు ఆ సిరీస్ ఆబ్జెక్ట్ ని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఒకటే కాలం ఉంటుంది, బట్ మల్టిపుల్ రోస్ ఉంటాయి, 4 రోస్. ఇది మన డేటా ఫ్రేమ్. ఓకే, అదే డేటా ఫ్రేమ్ ని మనం కన్సోల్ కూడా ప్రింట్ చేస్తున్నాం అంతే. రైట్. తర్వాత ఏం చేస్తున్నాం, తర్వాత ఏంటంటే ఒక డిక్షనరీ తీసుకున్నాం. ఓకే, ఈ డిక్షనరీ తీసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డిక్షనరీని సిరీస్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఏమైందో చూద్దాం. మనకు తెలుసు సిరీస్ ఆబ్జెక్ట్కి ఇచ్చినప్పుడు ఏవైతే కీస్ ఉన్నాయో అవి ఇండెక్స్ లో కూర్చుంటుంది, అండ్ ఇవి వాల్యూస్ అవుతాయి అని తెలుసు. సో ఒకసారి రన్ చేసి చూపిస్తా. చూడండి, ఇవి రెండు వచ్చేసి కీస్, అండ్ ఆ కీస్ యొక్క వాల్యూస్. సో మనం డిక్షనరీ అది సిరీస్ చూసినా కానీ అక్కడ 2 ఉంది, అంటే 2 రోస్ మాత్రమే. ఇది ఒక లిస్ట్, ఇది ఇంకొక లిస్ట్. అది ఈ సిరీస్ ని ఉన్న పలంగా తీసుకుని నేను డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తున్నా. డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తున్నా. ఓకే, సో చూద్దాం ఏమైద్దో. చూడండి, ఇది ఇండెక్స్, అండ్ ఇది కాలం, ఒకటే కాలం. సో 2 రోస్ ఉన్నాయి అన్నమాట. అలా కాకుండా ఎరేస్ యూస్ చేసేద్దాం. దానికోసం నంపై ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నంపై ద్వారానే మనం ఎరేస్ బిల్డ్ చేస్తాం కాబట్టి. ఒక నెస్టెడ్ లిస్ట్ తీసుకున్నా, నెస్టెడ్ లిస్ట్ యూజ్ చేసుకుని ఒక ఎరే బిల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఈ నెస్టెడ్ లిస్ట్ లోపల మనకి ఏమున్నాయి, 3 లిస్ట్ ఉన్నాయి. సో మనకు ఒక 2 డైమెన్షనల్ అరే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఏ అనేది ఒక 2 డైమెన్షనల్ అరే, 3 by 2, 3 rows 2 columns ఉన్నాయి. ఆ 3 rows 2 columns అరేని యూస్ చేసుకుని మనం ఒక డేటా ఫ్రేమ్ బిల్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక డేటా ఫ్రేమ్ ని బిల్డ్ చేస్తున్నాం. ఆ డేటా ఫ్రేమ్ ని మనం ప్రింట్ చేసుకుంటాం.
మరి ఇటు కాలం నేమ్స్ లేవు కదా. సో ఇటు కాలం నేమ్స్ ఇవ్వచ్చా అఖిల్ అంటే, మళ్ళా అదే డేటా ఫ్రేమ్ తీసుకుని, ఓకే, ఆ డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ని తీసుకుని వాటి కాలం నేమ్స్ ఐఎన్టీ మార్క్స్, ఈఎక్స్టీ మార్క్స్ అని, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ అని ఇచ్చేసేసి, ఓకే, ఒక డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ మళ్ళా బిల్డ్ చేస్తున్నాను, డిఎఫ్ మళ్ళా ప్రింట్ చేస్తున్నాను. సో దీనికి దీనికి తేడా ఏంటంటే, దీనికి కాలం నేమ్స్ లేవు, దీనికి కాలం నేమ్స్ ఉన్నాయి, అంతే తేడా. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఓకే. సో కాలం నేమ్స్ పాస్ చేయొచ్చు, లేదంటే మనం స్పెసిఫిక్గా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇండెక్స్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. డేటా టైప్ని మేనేజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. బై డిఫాల్ట్ డేటా టైప్ వచ్చేసేసి ఇంటీజర్స్. రైట్. ఇప్పుడు వరకు జస్ట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి డేటా ఫ్రేమ్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం, అవునా? ఎస్. ఇప్పుడు ఒక సిఎస్వి ఫైల్ ఉన్న డేటాని యూజ్ చేసుకుని డేటా ఫ్రేమ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో దానికోసం ఏం చేస్తున్నానంటే, నా లోకల్ సిస్టంలో ఒక సిఎస్వి ఫైల్ ఉంది. దాని పేరు వచ్చేసి డేటా ఫ్రేమ్ అండర్ స్కోర్ గ్రూప్ బై డాట్ సిఎస్వి అని. ఓకే. ఇది ఈ పర్టికులర్ లొకేషన్లో ఉంది, సి డ్రైవ్. ఓకే. సి డ్రైవ్లో యూజర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ యూజర్స్లో ఇంకొక ఫోల్డర్ ఉంది, యూజర్ అని. దాంట్లో డౌన్లోడ్స్ అని ఒకటి ఉంది. సో ఇలా నాకు ఏంటి, నా లోకల్ మెషిన్లో ఈ పర్టికులర్ పాత్లో నాకు ఒక సిఎస్వి ఫైల్ అనేది ఉంది. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేయాలంటే, ఏదైతే సిఎస్వి ఫైల్ని మనం డేటా ఫ్రేమ్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఓకే, సో ఆ సిఎస్వి ఫైల్ యొక్క లొకేషన్ మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని, ఓకే, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అనేది ఫంక్షన్ పేరు. అంటే సిఎస్వి ఫంక్షన్లో సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. పాండాస్లో ఇది ఉంది. ఓకే. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఎటువంటి డేటానైనా, ఓకే, సిఎస్వి ఫైల్ ఉన్న ఎటువంటి డేటానైనా మనం రీడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఫంక్షన్ లోపల మనం ఈ పాత్ని ఇవ్వాలి. ఇచ్చాక, ఓకే, మనం రన్ చేస్తే మాత్రం ఆ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటా మొత్తం రీడ్ చేస్తాం డేటా ఫ్రేమ్గా. మరి ఆర్ ఏంటకి అంటే, ఆర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్ అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ పాత్ ఉంది చూసారా, ఈ పర్టికులర్ పాత్లో ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే బ్యాక్ స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ కి మనకి గుర్తున్నాయా, న్యూ లైన్ క్యారెక్టర్, తర్వాత ట్యాప్ స్పేస్, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ పైథాన్లో చాలా ఉంటాయి అన్నమాట. మనకు కొన్ని కొన్ని తెలియపో ఉండొచ్చు. సో ఆ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ ఉంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది అర్థం కాదు, అది కన్ఫ్యూజ్ అయిపోద్ది. కన్ఫ్యూజ్ అయిపోయి ఈ లొకేషన్ని రీడ్ చేయదన్నమాట, మనకి ఎర్రర్ వస్తుంది. సో అది అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయడానికి కోసం మనం ఆర్ అని మాత్రం యూజ్ చేస్తాం. ఈ ఆర్ యూజ్ చేయలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఆర్ తీసేయగానే మనకి ఎమ్మటే చూడండి ఇక్కడ ఏదో క్రాస్ మార్క్ చూపిస్తుంది. అంటే సమ్ ఏదో కైండ్ ఆఫ్ ఏంటి స్పెషల్ క్యారెక్టర్ ఉందేమో ఇందులో, మనకు తెలియకపోవచ్చు. దానివల్ల ఇది ఒక ఎర్రర్లా చూపిస్తుంది. సో ఇలా ఈ ఆర్ పెట్టడం వల్ల ఏమైందంటే ఏంటి, ఆర్ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఇంటర్ప్రిటర్ ఏదైతే ఉంటుందో దానికి మనం క్లియర్గా చెప్తాం అనమాట. ఈ లొకేషన్ మొత్తాన్ని కూడా, లేదా ఈ స్ట్రింగ్ని రా ఫార్మాట్లో ట్రీట్ చేయని చెప్పడం దాని అర్థం. ఓకే. సో ఇదొక వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. లేదనుకుంటే ఉన్న బ్యాక్ స్లాష్ అన్నిటిని కూడా డబల్ బ్యాక్ స్లాష్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రం మనకు మళ్ళా ఎర్రర్ రాదు. లేదనుకుంటే బ్యాక్ స్లాష్ ఉన్న చోటల్లో ఫార్వర్డ్ స్లాష్ చేసినా మనకు ఎర్రర్ రాదు. ఓకే. సో ఇప్పుడు నేను ఒకసారి ఆ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా, రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూజ్ చేసి ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ సిఎస్వి ఫైల్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మొత్తం మనం రీడ్ చేద్దాం. ఓకే. రీడ్ చేసి ఎందులో స్టోర్ చేస్తున్నాం, డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఒకసారి అది ప్రింట్ చేసి చూద్దాం. ఓ మై గాడ్, చాలా పెద్ద డేటానే ఉన్నట్టుంది. సో డేటా అనేది 10 by 5, అదొక డేటా ఫ్రేమ్, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. 10 rows. 10 rows ఉన్నాయా? అవును ఉన్నాయి. 0 to 9 అంటే 10 rows, 5 columns, 1 2 3 4 5. ఓకే.
అంటే అఖిల్ మనం ఎటువంటి ఫైల్లో ఉన్న డేటానైనా రీడ్ చేయొచ్చా? ఎస్. ఓన్లీ ఫంక్షన్ చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్. సిఎస్వి ఫైల్ కాబట్టి, సిఎస్వి అంటే ఏంటి? కామా సపరేటెడ్ ఫైల్. కామా సపరేటెడ్ వాల్యూస్ ఫైల్ని సిఎస్వి ఫార్మాట్ ఉన్న ఫైల్స్కి మనం రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఓకే. సో ఒకసారి ఇది ఓపెన్ చేస్తున్నాం, మనకు అర్థం కావడం కోసం. ఇది మన టేబుల్, మన డేటా ఫ్రేమ్, 10 rows, 5 columns. ఓకేనా? రైట్. సో దాన్ని ప్రింట్ చేసాం. అయితే నాకు ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. 0 to 1, 0 to 9 ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు. సో ఐడి కాలం ఏదైతే ఉందో దీన్ని మనం ఇండెక్స్గా పెడదాం అనుకుంటున్నాం. పెట్టచ్చా అలా? మనకి సెట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. అది రీసెట్ చేస్తుంది. ఏదైతే వాల్యూస్ మనం పాస్ చేస్తామో ఆ వాల్యూస్ యూజ్ చేసుకుని మన ఇండెక్స్ని రీసెట్ చేస్తుంది అనమాట. మనం ఎటువంటి వాల్యూస్ పాస్ చేస్తున్నాం? ఒక కాలంనే పాస్ చేస్తున్నాం. సో ఈ కాలంలో ఉన్న వాల్యూస్ని యూజ్ చేసుకుని ఇండెక్స్ బిల్డ్ చేస్తాను అనమాట. ఒకసారి రన్ చేసి చూపిస్తాను, అవుట్పుట్ వస్తుంది చూద్దాం. సరే డేటా ప్రింట్ చేద్దాం. సో సో ఐడి అనేది ఒక ఇండెక్స్ అయిపోయింది. ఐడి కాలం కాస్త మనకి ఇండెక్స్ అయిపోయింది. క్లియర్? తర్వాత హెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి బై డిఫాల్ట్ టాప్ రికార్డ్స్ ఇస్తుంది అనమాట. మన డేటాలో ఉన్న టాప్ రికార్డ్స్ని చూడాలనుకుంటే, ఓకే, సో హెడ్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. హెడ్ ఫంక్షన్ బై డిఫాల్ట్ 5 రికార్డ్స్ ఇస్తుంది. ఆ 5 రికార్డ్స్ కనుక మనకు 5 వద్దనుకుంటే సమ్ ఎక్స్ వాల్యూస్ సరిపోతుంది అనుకుంటే కనుక, సో ఇక్కడ నేను చూడండి 3 రికార్డ్స్ చాలా అనుకుంటాను. సో టాప్ 3 రికార్డ్స్ని ఇస్తుంది. టాప్ 3 రికార్డ్స్ని మనం చూడగలుగుతాం హెడ్ ఫంక్షన్ ద్వారా. అలాగే టెయిల్ ఫంక్షన్ బాటమ్ రికార్డ్స్. హెడ్ ఫంక్షన్ టాప్ రికార్డ్స్, టెయిల్ ఫంక్షన్ బాటమ్ రికార్డ్స్. సో ఎన్ని రికార్డ్స్? మళ్ళీ 3 రికార్డ్స్ ఇస్తే చాలు. టెయిల్ ఫంక్షన్ కూడా సేమ్, బై డిఫాల్ట్ 5 ఇస్తుంది. మనం మన రిక్వైర్మెంట్ బట్టి మనం పెట్టుకోవటం అనమాట నెంబర్ని. రైట్. షేప్ షేప్ అనేది మనకి ఆ డేటా ఫ్రేమ్ యొక్క షేప్ని రిటర్న్ చేస్తుంది. సో 10,4 ఏదైతే ఉందో అది మనం షేప్ ద్వారా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. 10 rows, 4 columns. మన డేటాలో 10 rows, 4 columns ఉన్నాయి టోటల్గా. అండ్ ఫైనల్గా మనం ఇంకొకటి చూద్దాం, అదే డిస్క్రైబ్. ఓకే. సో ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో డేటా మీద బేసిక్ చిన్న చిన్న స్టాటిస్టిక్స్ అన్ని పర్ఫామ్ చేసి అవన్నీ కూడా మనకి అవుట్పుట్గా రిటర్న్ చేస్తాయి. ఏమేమి ఇస్తుంది అంటే కౌంట్, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, 25th percentile, 50th percentile అండ్ 75th percentile. టోటల్ 8 వాల్యూస్ని మనకి ఇస్తుంది అనమాట. బట్ అది ఏంటి అన్ని కాలమ్స్కి రాలేదు, ఓన్లీ 2 కాలమ్స్కి వచ్చాయంటే డిస్క్రైబ్ ఫంక్షన్ ఓన్లీ న్యూమరిక్ కాలమ్స్ మాత్రమే పనిచేస్తుంది. సో మనకు ఉన్న డేటా మొత్తంలో రిమైనింగ్ 4 కాలమ్స్లో ఓన్లీ 2 కాలమ్స్ న్యూమరిక్. రిమైనింగ్ 2 కాలమ్స్ నేమ్, తర్వాత సిటీ, నాన్ న్యూమరిక్ అన్నమాట. సో డిస్క్రైబ్ అనేది ఓన్లీ న్యూమరిక్ కాలమ్స్ పనిచేస్తుంది, నాన్ న్యూమరిక్ కాలమ్స్ పనిచేయదు. ఓకే. కౌంట్ అనేది మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చెప్పిద్ది. టోటల్ 10 రికార్డ్స్ ఉన్నాయి అంటే నల్ ఏమైనా ఉన్నాయో అది కూడా చెప్పిద్ది అనమాట. సో మీన్ అంటే యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం మాట్లాడుకున్నాం నెక్స్ట్ మాడ్యూల్లో. ఓకే. సో మినిమం వాల్యూ, ఈ ఏజ్లో మినిమం వచ్చేసి 40. 40 అనేది చిన్న వాల్యూ అనమాట. ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే 11 అనేది చిన్న ఎక్స్పీరియన్స్ వాల్యూ. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 46 ఉంది. ఎక్స్పీరియన్స్ పరంగా మాక్సిమం వాల్యూ చూస్తే 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఓకే. సో ఇలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అండ్ 25th, 50th, 75th ఏంటంటే మనం నిదానంగా అర్థం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, నిదానంగా అర్థం చేసుకున్నాం. ఇవి నెక్స్ట్ మాడ్యూల్లో మనకు కవర్ అవుతాయి. రైట్. సో
ఇక్కడ వరకు మనం ఈ ఈ పర్టికులర్ సెషన్లో నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. నెక్స్ట్ డేలో నెక్స్ట్ సెషన్ పరంగా మనం ఈ పాండాస్లో రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే ఉన్న బలంగా మనం పాండాస్ అండ్ నంపై ఎక్కడి వరకు అయితే నేర్చుకున్నామో అవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు ఆ, ఈ పర్టికులర్ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఈ సెషన్స్ అన్నిటి కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేదంటే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఓకే, మీకు తెలిసిన వాళ్ళంతా ఎవరికైనా కానీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది కాబట్టి, సో అందరికీ ఇది ఉపయోగపడాలని చెప్పేసి ఇలాంటి సెషన్స్ అనేది మనం ఫ్రీగా చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు ఆ, మనం హ్యాండ్స్ ఆన్ అనే దాని మీద ఫోకస్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్. చలో దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.